Good morning students. Now I discuss about MLT class. Okay. First year second paper microbiology. I discuss about immunity and brief outline of immunity and types structure. Okay. This is the immunity structure. First of all, immunity. What is immunity? The term immunity refers to the resistance exhibited by the host towards injury caused by microorganisms and their products. Protection against infectious diseases is only one of the consequences of the immune response, which is concerned with the reaction of the body against any foreign antigen. What is immunity? Immunity అనేది మన బాడీలో డిసీజ్ కాజింగ్ ఉన్నప్పుడు దానికి యాంటీగా మన మన యాంటీజెన్కి మన బాడీలో యాంటీబాడీ ప్రొడ్యూస్ అవ్వడం అంటే ఇమ్యూనిటీ పవర్ కలిగి ఉండడం, ఆ డిసీజ్ని అటాక్ చేసే శక్తిని కలిగి ఉండడం, ఎనర్జీని కలిగి ఉండడాన్ని ఇమ్యూనిటీ పవర్ అంటాం. ఓకే. ఇమ్యూనిటీ పవర్ ఈజ్ ద అడాప్టివ్ ఇమ్యూనిటీ అండ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఓకే. అడాప్టివ్ ఇమ్యూనిటీ అండ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. మరి ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే బై బర్త్లో ఉంటుంది. ఏంటి? నాన్ స్పెసిఫిక్ అండ్ స్పెసిఫిక్. ఇందులో స్పీసియస్, రేషియల్, ఇండివిజువల్ అనేవి ఉంటాయి. ఓకే. నాన్ స్పెసిఫిక్ బై బర్త్లో ఉంటుంది. అడాప్టివ్ ఇమ్యూనిటీ, ఇన్నామినేట్ ఇమ్యూనిటీ అనేది. ఓకే. నెక్స్ట్ ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఏంటంటే దిస్ ఈజ్ ద innate or native immunity is the resistance to infections అంటే ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు దాన్ని టాలరేట్ చేసే మన దగ్గర ఎనర్జీ ఉండడం అన్నట్టు, రెసిస్టెన్స్ పవర్ ఉండడం, అది ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. విచ్ అన్ ఇండివిజువల్ ప్రాసెస్ బై విర్చ్యూ ఆఫ్ హీజ్ జెనెటిక్ అండ్ కాన్స్టిట్యూషనల్ మేకప్. It may be non-specific when it indicates a degree of resistance of all infections in general, or specific when resistance to particular pathogen is concerned. Okay. Innate immunity. ఓకేనా. మరి ఇందులో ఇంకా యాక్టివ్ ఉంది, ప్యాసివ్ ఉంది. యాక్టివ్ ఈజ్ ద న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. పాసివ్ ఈజ్ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. అంటే యాక్టివ్ అనేది ఇమ్యునైజేషన్ కలిగి ఉంటుంది. అండ్ ఇక్కడ ప్యాసివ్లో ఏంటంటే యాంటీబాడీ ట్రాన్స్ఫర్ అవుతుంది. యాంటీజెన్కి ఏంటి యాంటీజెన్ మీద అటాక్ చేయడానికి యాంటీబాడీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. యాక్టివ్లో ఏంటి ఇమ్యునైజేషన్, అంటే ఇమ్యూనిటీ పవర్ ఆల్రెడీ మనము ఇచ్చుంటాం. ఇమ్యునైజేషన్ అంటే ఓకే ఇమ్యూనిటీ పవర్ కలిగి ఉండడం అన్నట్టు. దిస్ ఈజ్ ఆర్ ద immunity structure. This is are important for exams.